బాగున్నా అంటారా లేదంటారా ఆ రోజు ప్రజలు ఓకే, చెప్పిన రోజు నేను రెడీగా ప్రజలు మీరు ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ కార్యక్రమాల పట్ల మీ మీద ఒక మంచి అభిప్రాయము అభిమానం ఉన్నప్పటికీ కూడా మీ బంధువుల అనుచరుల వల్ల మీకు ఒక చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. బంధువులు అనుచరులు ఎవరు ఈ రోజు వరకు ఫస్ట్ టైం నేను వింటున్నానండి. అయితే అనుచరులు అంటే వేరే వేరే పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో బయట నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇటు ఉన్నారు, అటు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం అటు ఇటు వెళ్తారు. వాళ్ళని మనం కంట్రోల్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా ఉంది. ఏది ఉండదని నేను అననండి, అది ఇంపాసిబుల్. కానీ వాళ్ళని కట్టడి చేసి ముందుకు తీసుకెళ్లాల్సిందే నా ఛాలెంజ్, ఒక నాయకుడిగా నా ఛాలెంజ్. అది నేను తీసుకుంటూ వెళ్తున్నాను, అంతా కూడా కంట్రోల్ చేసుకుంటానే వెళ్తాను. అదే చెప్పాను కదా, ఈ రోజుకి నాకైతే అలా ఎలా అవుతుందండి, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో మనం ఫోన్ చేయకపోతే ఎలా, రేపు మన ఓట్లు పడదంటే నేను చెప్పేసా క్లియర్గా, నో, నా పాలసీ ఇది. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, నా పక్కన ఇంకొక ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన కుర్రోళ్ళు పట్టుకున్నారంట, కొద్దిగా చెప్పన్నా అంటే, అన్న నెంబర్ తీసుకో, నువ్వే చెప్పుకో, నేను మాత్రం చెప్పను, నా పాలసీ అది. ఇలాంటి పాలసీస్ ఈ 2 ఇయర్స్లో చాలా ఉన్నాయి. స్టార్టింగ్లో విపరీతంగా వచ్చింది కొత్త ఎమ్మెల్యేని కాబట్టి, ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. ఇంకోటి కూడా నేను చెప్తున్నానండి, ఈ 2 సంవత్సరాల్లో 2 చట్టాలు తయారు చేయడానికి నేను కారకుడిని. ఐఎమ్ ప్రౌడ్. ఒక పునర్వనం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది, నేను ఇంప్లిమెంట్ చేశాను. మళ్ళా 150, 200, 300 సంవత్సరాల చెట్లు మళ్ళీ నాటాము. దానికి అవి మళ్ళీ మొక్కలు అవి పెరిగినాయి, ఆ చెట్లు పెరిగినాయి. అదేవిధంగా ఆటిజం కోసం మేము వర్క్ చేస్తున్నాం. ఆటిజం కోసం ఇవన్నీ ఎవరికి అవసరం అండి? దీనివల్ల మనకేం ఓట్లు వచ్చేసి ఏమి ఉండదు. ఇంకోటి, కానీ వీ షుడ్ అడ్రస్ ఏ లీడర్ అన్నాక అడ్రస్ చేయాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. అంశాల మీద మనం ఇలాంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇవి మనం సొసైటీకి తెలియకుండా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు. వాటి వల్ల ఏం ఓట్లు రావండి, వాటి వల్ల ఏమి ఇది అవ్వవు. కానీ వాటి వల్ల సిస్టమ్ సెట్ అవుతుంది, వాటి వల్ల దేశం బాగుపడుతుంది, వాటి వల్ల దేశం ముందుకు వెళ్తుంది. దిస్ ఇస్ వాట్. అయితే విజయ్ గారు, ఈ అక్రమ మైనింగ్ కానీ పోర్టులో కాంట్రాక్ట్ కార్యకలాపాలు సీఎం రమేష్తో కలిసి చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సీఎం రమేష్ ఏం చేసి నాకు ఆయన దొరకే నాకు నేనైతే ఉన్నాయి కదా. మీరు ఈరోజు చెప్తున్నానండి, సీఎం రమేష్ గారు మా ఎంపీ అంతే. అక్రమ మైనింగ్లు ఎక్కడున్నాయి? నాకైతే నా పేరు మీద కానీ నా మనుషుల మీద కానీ ఒక్క అక్రమ మైనింగ్ లేదు. అక్రమ మైనింగ్ ఎప్పుడు వస్తుంది? అక్కడ బిల్లులు కట్ చేయకపోతే. ఏఎంఆర్ అనే ఒకరు పాడుకున్నారు మా జిల్లా, చిన్న తట్టెత్తుకుంటే వెళ్ళి అక్కడ స్లిప్ రాసి ఇచ్చేస్తాడు అతను. ఏఎంఆర్ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో చాలామంది వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, మీరు చెక్ చేయండి. ఊరికే మాట్లాడడం కాదు, ఎవరో వైసీపీ వాడు మాట్లాడతారు, కానీ వాళ్ళు వెళ్ళి ఇమీడియట్గా మైన్ స్లిప్ రాసి ఇచ్చేస్తారు. ఇంకా అక్రమ మైనింగ్ ఎక్కడ ఉంటుంది? పోర్ట్లో కాంట్రాక్ట్ అంటే మా పని ఉంటుంది కదా, మా పరిస్థితి మేము జాబ్ చేసుకోవాలిగా, మా బిజినెస్ అది, మా బిజినెస్. దాన్ని పోర్ట్లో కాంట్రాక్ట్ చేయకూడదు, మీరు కన్స్ట్రక్షన్ ఇది చేయకూడదు అంటే మేమేం చేస్తాం? ఈ రోజుకి నాకు కానీ లేకపోతే ఇద్దరికి సీఎం రమేష్ గారికి కానీ మధ్యలో ఎటువంటి ఇది లేదు. ఎక్కడ వసూళ్లు అనేవి ఏమీ లేవు. ఆరోపణలు వచ్చాయి కానీ ఎక్కడ వసూలు చేయలేదు. ఏం వసూలు చెప్తే కొన్ని తీసుకొస్తే మేము తీసుకుంటాం. ఏం వసూలు ఎక్కడ చెప్తే మేము చెప్తాం, మాట్లాడతాం. ఇవన్నీ ఊరికి ఆరోపణలు మేడం, నేను ఓపెన్ గానే చెప్తున్నా. ఆరోపణలు. మరి అచ్యుతాపురం ల్యాండ్ ఇష్యూ వల్లే మీకు పవన్ కళ్యాణ్కి గ్యాప్ వచ్చింది. అదేనంటున్నానండి. అచ్యుతాపురం ల్యాండ్ ఇష్యూ వల్ల వాళ్ళు 2-3 ఉంటే ఇద్దరు వెళ్ళి మేమిద్దరం కలిసిపోయామండి, మేమిద్దరం కలిసిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు అడ్డారు అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. కానీ 3వ వ్యక్తి ఉన్నాడు, 3వ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. అసలు మీరిద్దరు కలిసి ఒక మాట మాట్లాడుకొని ఏదో ఒకటి చేసుకోండి, ఇక్కడ మాత్రం గొడవ చేస్తే మాత్రం బాగోదు అని చెప్పి ఇద్దరికి మాట్లాడింది నేను. ఎందుకంటే స్టేట్ మొత్తంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ లిస్టులో మా అచ్యుతాపురం ఆ పర్టికులర్ 32 acres ఉంటుంది పోలీస్ రికార్డ్స్లో. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే మా దగ్గర ఉండే స్టాఫ్ తక్కువ, ట్రాఫిక్కే మామూలు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. వీళ్ళు పొద్దున్న లెగిస్తే వీళ్ళిద్దరు గొడవలు ఆడుకుంటే నేను రోజు పోలీసులు పంపించాలా? మేము వాళ్ళిద్దరికి ఏం చెప్పాం, ఇద్దరు కలిసి చేసుకుంటే అవుతుంది, లేదంటే మాత్రం బాగోదని అంటే 1.5 year టైం తీసుకొని ఇద్దరు కలిసి ఒక మాట మీదకి వచ్చారు. సరే మాట మీదకి వచ్చారు కదా, కానిసుకోండి అని చెప్పాం. అయిపోయిన తర్వాత 3వ వాడు వచ్చాడు, సార్ అదేంటి సార్ ఇది వాళ్ళు నన్ను అన్యాయం చేస్తున్నారండి. అయితే మీరు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి, పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, రెవెన్యూ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి అన్నాం. ఇది ఒకటే నేను చెప్పిన పని. రెవెన్యూ వాళ్ళు అడిగితే సార్ ఇది కరెక్టేనండి. వాళ్ళు మరి అడిగామంటే వాళ్ళని అడిగితే బినామీ మీద పెట్టానని చెప్తున్నాడు అతను. ఇవన్నీ నార్మల్గా వస్తాయండి. దాన్ని వీళ్ళు ఏమని పోర్ట్రేట్ చేశారు ఇక్కడికి వెళ్ళి, సార్ మేమిద్దరమే గొడవ. యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళిన వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ పేర్ల మీద లేవు, మేమిద్దరమే గొడవ అండి, ఎమ్మెల్యే గారు అడ్డేశారండి అంటే. ఎందుకు అడ్డారంటే ఆయనకి డబ్బులు కావాలండి,
300 కోట్లు 200 ఆ మొత్తం ల్యాండే అంత అన్ని కోట్లు చేయదు. 300 కోట్లు రోడ్డు మీద ఉన్న కొద్దీ 10 కోట్లు 5 కోట్లు వెళ్తుంది. ఉన్నాయన్నీ మూల ఉన్నాయి. 30 లక్షలు 40 లక్షలకు ఉంటుంది. అది ఇది ఈ రోజు కాదండి, 50-60 సంవత్సరాల నుంచి ఉంది. ఐఎమ్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ లా అండ్ ఆర్డర్, ఓకే, నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ అదర్ థింగ్. తప్పు అర్థం చేసుకుంటారండి ప్రతి ఒక్కరు, అది సహజం. అర్థం చేసుకున్నప్పుడు నాకైతే ఎటువంటి మా ఇద్దరికి ఎటువంటి ఇది లేదు, పవన్ కళ్యాణ్ గారికి నాకు కానీ ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు ఒకటి చెప్తానండి, టైము ఎప్పుడు కూడా సమాధానం చెప్తుంది. ఈరోజు నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నా కాన్స్టిట్యున్సీ మొత్తం తెలుసు, అందరికీ అధికారులు అందరికీ తెలుసు. నేను అందరూ ఇన్వాల్వ్ అవ్వలేదండి. నేను ఎంతవరకు ఇన్వాల్వ్ అవునా అంతవరకు ఇన్వాల్వ్ అవుతా. లా అండ్ ఆర్డర్ రోజు పొద్దున్న లేచి 10 మంది 20 మంది పోలీసులు తీసుకెళ్తాను, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే నేనైతే డెఫినెట్గా పోలీసులను అడుగుతా. డెఫినెట్గా కట్టడి చేయాల్సిన పరిస్థితి కట్టడి చేయాల్సిందే. అవి కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో మాట్లాడుకోండి, లేదా మీరు కూర్చొని ఏదైనా మాట్లాడుకోండి. వాటి గురించి పూర్తిగా సరే. నేను ఇది అడుగుతున్నాను కదా, ఫస్ట్ అడుగుతున్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే అవ్వకముందు 15 సంవత్సరాలు నేను కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్గా, టీడీపీ ఇన్ఛార్జ్గా అన్నింటిలో తిరిగాను. ఏ రోజైనా అక్కడ నేను అందులోనే దూరినట్టు కానీ అదేమైనా మాట్లాడినట్టు, మరి ఇప్పుడు అక్కడ గొడవలు ఆడుతున్నప్పుడు ఎమ్మెల్యేకి నాకు ఒక అగ్రిమెంట్ ఉండాలిగా, లేకపోతే నేను వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఎక్కడైనా ఉండాలిగా. ఎక్కడుంది? ఎప్పుడైనా సరే ఒక కంపెనీ దగ్గరికి నేను వెళ్ళింది లేదు, ఒక వ్యాపారం ఏది, ఒక లేఅవుట్ వ్యాపారం చేసింది లేదు, ఒక లేఅవుట్ కబ్జా చేసింది లేదు, ఒక భూమి కబ్జా చేసింది లేదు. అన్నీ అప్పుడు లేనివి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు వస్తాయి? సో వైట్ పేపర్ అంటారు. వైట్ పేపర్ మేడం, నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్యే చుట్టూ అందరూ వస్తారు, వచ్చి అన్యాయం జరుగుతుందని అడుగుతారుగా. మేమే కదా పొద్దున్న, నేనైతే ప్రతి బుధవారం జనవాణి అనే కార్యక్రమం, పీజీఆర్ఎస్ కార్యక్రమం నేను డే 1 నుంచి చేస్తున్నా. వస్తారు కదా నా దగ్గరికి. వచ్చినప్పుడు మేమేం చెప్పాలి? అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. తప్పుడు కూడా ఎవడన్నా ఏదో అంటాడు, ఎమ్మెల్యే అడ్డేస్తున్నాడు సార్ అని. ఎమ్మెల్యే అడ్డేస్తే దేనికి అడుగుతాడయ్యా అని అడిగారు అనుకోండి, డబ్బులు అడిగారు, నన్ను పక్కన పెట్టి తీసుకెళ్ళి, లేకపోతే ఇంకోళ్ళు పక్కన పెట్టి తీసుకెళ్తే చెప్తాం డబ్బులు అడ్డే ఇది పెట్టాను. నా యాబ్సెన్స్లో ఏది పడితే అది మాట్లాడితే నేను ఎలాగ దానికి ఇది అవుతాను. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా అర్థం చేసుకున్నారు. సో 100% మొహమాటమే లేదండి ఇందులో. ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఒకటి గుర్తుపెట్టుకోండి, పాలిటిక్స్ దేనికి వచ్చామంటే దేశం కోసం వచ్చాం, సేవ చేయడానికి వచ్చాం. ఒక అమెరికా అంత సూపర్గా ఎలా తయారైంది, ఒక చైనా అంత సూపర్గా ఎలా చేయింది, అన్నీ ఉండి ఎప్పుడో మనం ది బెస్ట్ ఉండి, ఈరోజు మనం 200 సంవత్సరాల నుంచి బానిస బతుకుల్లాగా అందరూ వచ్చి మన మీద దండయాత్ర చేస్తే, ఈరోజు మన మానవ ప్రాణాలు, మన తల్లులు చెల్లులు అందరూ మానవ ప్రాణాలు అన్నింటిలో కూడా త్యాగాలు ఇవన్నీ చేసుకొని ఏమీ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితులతో మనం ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకన్నా సూపర్గా బతకడానికి మన నరాల్లో మనకు ఉంది. మనం ఆల్రెడీ మన పూర్వీకులు అందరూ కూడా అనుభవించి, అందరూ కూడా మేధావులు అనుభవించి ఈ భారతదేశంలో ఉన్నారు అనే ఒక్క కారణంతో ఈ పొలిటికల్ సిస్టము దీన్ని ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చాం. కానీ లేదంటే రావాల్సిన పనే లేదు. కానీ ఆ పాలిటిక్స్లో ఉన్న ఇఫ్స్ బట్స్ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. బట్ 100% అన్నీ అడ్రస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మా మీద ఒత్తిడి ఉంటుంది. కానీ మనం ఏం చేసామనేది మనం చేసిన తర్వాత కనబడుతుంది. చెయ్యికి ముందు కనబడదు, చేస్తున్నప్పుడు కనబడదు, చేసిన తర్వాత కనబడుతుంది. చాలామంది ఇలాంటి వైసీపీ నాయకులకి ఏంటంటే అవి చెప్పడానికి కూడా బయటికి ఉండదు, చెప్పడానికి వాళ్ళకి మనసు రాదు, చెబితే వాళ్ళ జీవితం చిరిగిపోద్ది. ఇప్పుడు వైసీపీ నాయకుడు మీరు బాగా చేశారండి అని అంటే అయిపోయినట్టేగా. జనసేన ఎమ్మెల్యే బాగా చేశారని అది అందరికీ ఉంటుంది, ఆ కుళ్ళు అందరికీ ఉంటుంది, దాని మీద ఆరోపణలు ఉంటాయి. ఏది ఏమైనా ఒకటే మేడం, మేము జనసేన పార్టీ, మేము దేశం కోసం పనిచేస్తాం, దేశం కోసమే పనిచేస్తాం. ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, మరి మీ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ